నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాపుల సహకారంతో ముఖ్యమంత్రి అయినప్పటికీ అదే కాపులపై చంద్రబాబు పదే పదే దాడులు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పారు. తిరుమల లడ్డు విషయంలో ఇప్పటికైనా అసత్య ప్రచారం ఆపి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మాజీ మంత్రి మేరక నాగార్జున, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబటి రాంబాబు ఆయన కుమార్తె మౌనికకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ లాగా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. అదేవిధంగా పరిపాలన చేయమని, కూటమికి అధికారం ఇస్తే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలకు వెంటనే స్పష్టి పలకాలని హితవు పలికారు. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను పెద్దపూల్ నుంచి కూడా రాలేదు. పెద్దపూల్ గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమాన పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే, జుట్టు మెలిదిప్పి తన్నించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను. అయ్యా, ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడళ్ళ గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ అరెస్ట్ చేయటం, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విధంగా విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు.
మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది గమనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తాడు. మీరు ఏది చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తాడు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం మూలంగా ఏమవుతుంది? ఏమీ కాదు. అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. ఇంటిపై దాడి, ఆయన మీద 7 గంటలు శైర్య విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాంబాబు గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒకరిని బాధ పెట్టాలనో, కుల ప్రస్థానాలు తేవాలనో, కించపరచాలనో మాట్లాడే మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, సెటారికల్గా మాట్లాడే వ్యక్తి. ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన కొడతాకి సిద్ధపడతా ఉంటే మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్తున తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తూ ఈ దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దివ్యాంగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు అగస్టిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యని పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ PGRS లో వారు వినతి పత్రం సమర్పించారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా 3 చక్రాల వాహనాల మంజూరులో పారదర్శకత పాటించాలని చెప్పారు. ఆర్టీసీలో వికలాంగులకు సీట్ల సంఖ్య పెంచాలని అన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను 3 చక్రాల వాహనాల మంజూరు విషయం త్వరగా వెంటనే అమలు చేయాలి. 3 చక్రాలు వికలాంగులకు 3 చక్రాలను పళ్ళు త్వరగా ఇవ్వాలి. దాన్ని వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. గత సంవత్సరం ఆగస్టు నెలలో నుంచి
ఇప్పటి వరకు దివ్యాంగులు ఎంతగానో బాధపడుతున్నారు. సదరన్ సర్టిఫికేట్ల విషయంలో ప్రతి ఒక్కరిని 1-2-3 సార్లుగా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ సదరం రీవెరిఫికేషన్ అని చెప్పి అనేక మంది దివ్యాంగులకి సదరం రీవెరిఫికేషన్ అని చెప్పి వికలాంగులకి పెన్షన్లను ఆఫ్ చేయటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల పెన్షన్ పెంచుతానని చెప్పి మాట చెప్పి దాన్ని మళ్ళీ ఎమ్మటనే దానిలో కోత విధించే విధంగా ప్రతి ఒక్కరికి ఇటువంటి విధానమైనటువంటి వికలాంగులని మానసిక క్షోభకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం విషయమై ఈరోజు కలెక్టర్ గారికి మేము ఒక మెమోరాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. ఈ కూటమి యొక్క మేము ఇచ్చే డిమాండ్స్ ఏంటంటే 2024, 25, 2025, 26 మార్చి నెలకి నాటికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ఒక విషయమై వచ్చాము. మరి ఒకటి దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఇచ్చే విషయంలో కూడా ఎటువంటి తారతమ్యం చూడకుండా, ఎటువంటి పక్షపాతం చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము కోరుచున్నాము. ఈ నియోజకవర్గానికి వచ్చి 10 అనే ఒక విషయం మాకైతే తెలిసింది. 10 కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 25 బళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ దివ్యాంగులకి ఇచ్చేటువంటి ఈ బళ్ళకి లైసెన్స్ కావాలనే ఒక ఉంది కాబట్టి ఆ లైసెన్స్ ఇవ్వటం కోసం ప్రతి ఒక్కళ్ళు 10,300 రూపాయలు ఆర్టీఓకి చలానా కట్టాలి. అది కూడా లేకుండా ఆర్టీఓ వాళ్ళు దివ్యాంగుల కోసం ఒక క్యాంపుని ఏర్పాటు చేసి ఉచితంగా లైసెన్సులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల యొక్క మనోభావాలను, వారి యొక్క ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం మా మీద దయతలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా గతంలో ఆగస్టు 25వ తారీఖున కలెక్టర్ గారికి మేము ఒక మెమోరాండం కూడా ఇచ్చాము. స్పందన విషయంలో సదరన్ సర్టిఫికేట్ల విషయంలో దివ్యాంగులను ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని సచివాలయాల దగ్గర పిలిపించి డాక్టర్లని పిలిపించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసి ఇవ్వాలని, కానీ దాని మీద ఎటువంటి రెస్పాండ్ లేదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కూడా మేము నోటీస్ ఇచ్చి ఉన్నాము. అది ఈరోజు శాసనసభలో నామకే వాస్గా ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారే కానీ దాని యొక్క నియమ నిబంధనలు మాత్రం ఎటువంటిది లేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ తమీం అన్సారియాకు అందజేశారు. సమస్యని తెలుసుకున్న కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలో వీధుల వెంట సంచరిస్తూ చిత్తు కాగితాలు సేకరించే వారికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు తోపుడు బండ్లు, టీ స్టాల్, సిల్వర్ సామాన్లు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి అల్లడి దేవకుమార్ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం అందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నిరుపేదల కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈరోజు దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మరి ఎవరైతే రోడ్డు మీద దొరికే వేస్ట్ని తమ జీవనాధారంగా మరి బ్రతుకుతూ ఉన్నారో వారికి, మరి అదేవిధంగా మరి మహిళలు ప్రత్యేకించి హెయిర్ పిక్కింగ్ అంటే వెంట్రుకల్ని మరి సేకరిస్తూ వెంట్రుకలకు బదులుగా అల్యూమినియం సామాన్లు మరి ఇస్తూ మరి జీవిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది మహిళలు కూలి పనులకు వెళ్తున్న వాళ్ళు, మరి వీరందరినీ గుర్తించి మరి వాళ్ళ జీవనోపాధులను బలపరచాలి,
వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలనే లక్ష్యంతో దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ ఈరోజు 65 మందికి ఈ 3 చక్రాల బళ్ళు, 4 చక్రాల బళ్ళు, మరి అదేవిధంగా అల్యూమినియం వెజల్స్, అట్లాగే కొంతమంది తాము టిఫిన్ సెంటర్స్ నడుపుకున్నామనే వాళ్ళకి మరి టిఫిన్ స్టీల్ బళ్ళను కూడా మరి తయారు చేసి మరి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళు తమ జీవనాధారాన్ని మెరుగుపరుచుకొని తమకు వస్తున్న ఆదాయాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి జీవితానికి మరి పునాది అవుతుందనే ఉద్దేశంతో దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా మరి గౌరవ కలెక్టర్ గారు తమీం అన్సారియా గారి చేతుల మీదుగా మరి ఇప్పించబోతూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని రెడ్డిపాలెం బాలాజీనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు నిలిచి దోమల బెడద అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సోమవారం జీఎంసీ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. నా పేరు అరుణ అండి. మేము గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉంటాం. రెడ్డిపాలెం బాలాజీనగర్ 7th లైను. మాకు డ్రైనేజీ సమస్య ఉన్నది. మేము 45 కుటుంబాలు ఉంటున్నాం. మా అపార్ట్మెంట్లో 150 మంది దాకా ఉంటాము. డ్రైనేజీ నీళ్లు పోక అక్కడంతా జామ్ అయిపోయి వాటర్ అంతా దోమలు అన్నీ పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదిగాక మాకు డ్రైనేజీ వాటర్ ఎటు వెళ్ళనీయకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి తగాదాడుతూ మీదకు వస్తున్నారు. మాకు కొంచెం కమిషనర్ గారు అది ఎట్లయినా సమస్య సాల్వ్ చేసి డ్రైనేజీ కల్పించాలని పోవటానికి వేడుకుంటున్నాం. అపార్ట్మెంట్ అండి, 45 ఫ్లాట్లు. మాకు డ్రైనేజీ ఇంకా లైన్లు ఏం వేయలేదండి, మామూలుగా వదిలేసేసారు. గవర్నమెంట్ వైపు నుంచి నాకు డ్రైనేజీ కల్పించాలని కోరుకుంటున్నాము. పొలాలు పక్కన హౌస్ ఫ్లాట్లు వాళ్ళు నీళ్లు పోనీయకుండా కాలువలకి అడ్డు కూడా వేసేస్తున్నారు. మా ఫ్లాట్లలోకి వస్తున్నాయి, మాకు దోమలు వస్తున్నాయని. వాటర్ ఆగిపోయి మాకు దోమలు జామ్ అయిపోయి వాటర్ అంతా దోమలు వస్తున్నాయి. ప్రాబ్లం సాల్వ్ చేయాలని కమిషనర్ గారిని వేడుకుంటున్నాము. 45 ఫ్లాట్లు అండి, 150 మంది దాకా ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దోమల వల్ల వ్యాధులు జ్వరాలు కూడా వస్తున్నాయి. పిల్లలకి ఇబ్బంది పడుతున్నాము. చేసామండి, కమిషనర్ గారికే వచ్చి ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము. ఇట్లా గ్రీవెన్స్లకి వచ్చి కంప్లైంట్ చేసాము. తీసుకుంటాము, వస్తారు డిఈఓ గారు అని చెప్పారు. కానీ మళ్ళీ మా ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వలేదు. వచ్చి కాలువ అయితే కొంచెం తీశారు కానీ ఆ వాటర్ పోవటం లేదు, అక్కడే ఆగిపోయినాయి. వెళ్ళే దావేది లేదు. మేము గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. మా సమస్య ఏంటంటే మురుగు డ్రైనేజ్ లేదు. మా దగ్గర నుంచి దిగువకి వెళ్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు మా నీళ్లు పోనీయకుండా కింద ఉన్న వాళ్ళు అడ్డుకట్టలు వేసేసి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి చాలాసార్లు చెప్పాము, సచివాలయంలో కలిసాము. ఎవరిని కలిసినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లా. మేమే లాస్ట్ వీక్లో ఒక 20,000 పెట్టి కాలువ తవ్వించాం. కాలువ తవ్వించినా కూడా మా దిగువన ఉన్న వాళ్ళు దాని కాలువ పూర్తి చేసి ఆ నీళ్లు పోనీయకుండా అడ్డకట్టేశారు. మేము అది సచివాలయంలో చెప్పాము, అధికారులకు కూడా దృష్టికి కూడా తీసుకొచ్చాం, డిఈ గారికి కూడా చెప్పాం. అయినా కూడా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. వాసన వస్తుంది, దోమలు, పిల్లలు. మేము దాదాపు ఒక 30-40 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము 150 మంది నివాసం ఉంటున్నాం. అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఈ సమస్యని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కారం లభించట్లేదు. లాస్ట్ మంత్ వచ్చి గ్రీవెన్స్లో ఇచ్చాము. ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఏంటంటే దాన్ని క్లోజ్ చేయడానికి సమస్య అధికారుల పరిశీలనలో ఉందని దాన్ని క్లోజ్ చేసేసారు. ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. రోజు ఇబ్బంది పడుతున్నాం. పక్కా ఇళ్లలో వాళ్ళు వచ్చి మా నీళ్లు, మురికి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయని, వాళ్ళ ఇంటి ముందుకు వస్తున్నాయని రోజు గొడవలు మా దగ్గర. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దీన్ని అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ తీవ్రతను తెలియజేయాలనే ఈ గ్రీవెన్స్లో మళ్ళీ ఒకసారి మేము మెమోరాండం ఇవ్వాలని, ఒకసారి కమిషనర్ వీలైతే మేయర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని కూడా కలిసి పర్సనల్గా సమస్య గురించి వివరించాలని కూడా చెప్తున్నాం. సచివాలయంలో కూడా ఇవ్వటం జరిగింది. సచివాలయం నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చారు. 2-3 రోజులు మేమే జేసీబీ తీసుకొచ్చి పని చేయించాం. దాదాపు 20,000 రూపాయలు అయింది మాకు. ఆ ఖర్చు మేము భరాయించినా కూడా దానికి సరైన మార్గాన్ని కానీ వాళ్ళు సూచించలేకపోతున్నారు, పరిష్కారం చెప్పలేకపోతున్నారు. అల్టిమేట్గా ఏముందంటే మేమే ఇబ్బంది పడుతున్నాం.
మరి మేము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపార నిమిత్తం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా మానుకుని వాళ్ళ రావాల్సి వచ్చింది. సమస్య తీవ్రత అట్లా ఉంది. చుట్టుపక్కల ప్రజల యొక్క ఒత్తిడి కూడా మా మీద తీవ్రంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.